ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతోటి 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య స్వామివారిని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ కళ్యాణ్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ తోటి మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతోటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతోటి కూడిన భారీ సత్రం, ఒకసారి 2,000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతోటి 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య స్వామివారిని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతోటి చేపట్టే అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ తోటి మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతోటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2,000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ లైవ్లో అందిస్తారు. రవీందర్, చక్రి ఇప్పటివరకు డిప్యూటీ సీఎం హోదాలో ఒకవైపు పవన్ కళ్యాణ్ రానున్నారని చెప్పవచ్చు. అయితే ఒకవైపు వారాహి మాలలో ఉన్న సమయంలో అంజనను దర్శించుకోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఒకవైపు ఆలయ అర్చకులు అయితే ఇక్కడ ఏమేమి కావాలి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే కూడా అతని దృష్టికి తీసుకువెళ్లడంతో పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో మాత్రం కొండగట్టుకు రానున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే టీటీడీకి సంబంధించిన అధికారులు గత 15 రోజుల కిందట కూడా ఒకవైపు అక్కడ ప్లేస్ ఎక్కడైతే కడితే బాగుంటుందనే కోణంలో కూడా అక్కడ మొత్తం చూడడం జరిగింది. అక్కడ ప్లేస్ కూడా ఖరారు చేసిన నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం హోదాలో మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కొండగట్టు చేరుకుంటారు. ముందుగా ఒకవైపు మాదాపూర్ కు సంబంధించి అక్కడ అతను నివాసంలోకి వచ్చిన అనంతరం వెళ్ళిపోయారు. మళ్ళీ ఇటు జేఎన్టీ కాలేజీ వరకు 10:30 గంటల సమయం వరకు అయితే వస్తారు. వచ్చిన అనంతరం కూడా అక్కడ నుంచి బై రోడ్ గా ఒకవైపు కొండగట్టు అంజన స్వామి ఆలయానికి వెళ్తారు. ఆలయానికి వెళ్ళిన అనంతరం కూడా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంజనను దర్శించుకున్న అనంతరం కూడా అక్కడ నుంచి మళ్ళీ అక్కడ శంకుస్థాపనలు ఎక్కడికంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న శంకుస్థాపనలు 35.6 కోట్లతో కూడా నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి ఆ శంకుస్థాపన పనులు అయితే ముందుగా అక్కడ ప్రారంభిస్తారు. అంటే దాదాపు ఒక 96 గదులతో ఒక నిర్మాణం చేసి అక్కడ ఆ ప్లేస్, అదే విధంగా ఇంకొకటి 2,000 మంది స్వాములు మాలాధారణ మాల ఒకవైపు అక్కడ ఉంటది. కాబట్టి ఆ మాలధారణ స్వాములకు 2,000 మంది స్వాములకు అక్కడ ఉండేటట్టు వాళ్ళు వచ్చి అక్కడ మాల వితరణ కూడా చేసే విధంగా కూడా అది కూడా ఈ 2 శంకుస్థాపనలు చేసిన అనంతరం అక్కడ నుంచి ఒకవైపు కిందగా ఆ బృందావన్ రిసార్ట్స్ అని ఉంటుంది. ఆ బృందావన్ రిసార్ట్స్ లో ఒకవైపు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్య నేతలతో మాత్రం అక్కడ మీటింగ్ అయితే ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఆ కార్యకర్తలను ఉద్దేశించి అక్కడ వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఒకవైపు కొండగట్టు ప్రాంతం అంతా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నాడు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ బాగా మంది ఉంటారు కాబట్టి చాలా వరకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం పోలీసులు భారీ గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొండగట్టు గుట్ట పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పటికే పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒకే వేగా అంటే పవన్ కళ్యాణ్ వస్తున్న వేను మాత్రం అక్కడ ఉంటుంది. ఆ పవన్ కళ్యాణ్ వచ్చిన అనంతరం కూడా లోపలికి వెళ్ళే విధంగా కూడా అక్కడ చక్రి. రవీందర్, ప్రస్తుతం కొండగట్టు దగ్గర ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి? ప్రస్తుతం ఈరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో జరిగే మేలేంటి రవీందర్? మీరు అన్నట్టుగా చక్రి ఒకవైపు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొండగట్టు పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకంగా శనివారం కావడంతో కూడా
భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళేంత వరకు మాత్రం భక్తులను గానీ ఎవరిని కూడా అక్కడికి అలౌ చేయరు. ఎందుకంటే వచ్చి వెళ్ళిన తర్వాతనే ఆ భక్తులను వెళ్ళే విధంగా కూడా ఒకవైపు ఆ కొండ కొట్టుకు సంబంధించిన గుట్ట కిందనే వాళ్ళను ఆపివేయడం జరిగింది. అప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ 10:30కి వస్తారు కాబట్టి ముందుగా ఒక కాసేపటి నుంచి అంటే ముందర నుంచి ఒకవైపు అక్కడ బందోబస్తు ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రౌడ్ వచ్చినట్టయితే కంపల్సరీ ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే జనసేన అధినేత అదేవిధంగా ఒక డిప్యూటీ సీఎం అదేవిధంగా ఒక హీరోగా ఉన్నాడు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ అనేది హడావుడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి హడావుడి అనేది ఉండకుండా అక్కడ ఇబ్బందులు కలగకుండా వచ్చే ఫ్యాన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు గుట్ట కిందనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గుట్ట పైకి అలౌ చేసినట్టయితే కంపల్సరీ అక్కడ ఇబ్బందికరంగా మారుతుంది. ఆ సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందనే కోణంలోనే ఒకవైపు గుట్ట కిందనే వాళ్ళని ఉండే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఆ బృందావన్ రిసార్ట్ కొండగట్టు వచ్చిన అనంతరము పవన్ కళ్యాణ్ అక్కడ దర్శించుకొని ఆ శంకుస్థాపనల పనులు చేస్తారు కాబట్టి ఎందుకంటే 35.6 కోట్లతో ఒకవైపు అక్కడ నిధులు వెచ్చించారు కాబట్టి టీటీడీ తరఫున దాని తరఫున సంబంధించిన ఒక 96 గదులు నిర్మాణానికి సంబంధించి ఆ గదులకు సంబంధించి అదేవిధంగా 2000 మంది స్వాములు మాలా వితరణ చేసుకునే విధంగా అదొక గది అంటే ఈ లాభం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొండగట్టు ఆలయానికి ఒక నిధులు కేటాయించి కొండగట్టు డెవలప్మెంట్ తీసుకువెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు కూడా ఎటువంటి ఇక్కట్లు కలగకుండా ఇప్పటికే ఎవరిని కూడా అలౌ చేయకుండా పవన్ కళ్యాణ్ వెళ్ళేంత వరకు మాత్రం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి రవీందర్, జనసేన నుంచి గెలిచిన సర్పంచ్లకు ఈ రోజు సన్మానం చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. అయితే భవిష్యత్తులో జనసేన పుంజుకునే అవకాశం ఉందా అక్కడ? మీరు అన్నట్టుగా అయితే జనసేనకు సంబంధించిన ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గెలిచిన కోణంలో వాళ్ళకు కూడా ఈ రోజు సర్పంచులు అంటే ఈ బృందావన్ రిసార్ట్స్ లో మాత్రం కార్యకర్తలతో పాటు ఎవరైతే జనసేనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వారికి వీళ్ళు జనసేన వాళ్ళు మద్దతు ఇచ్చి గెలిపించుకున్నారో వాళ్ళు కూడా అక్కడ సర్పంచులు వస్తారు. వాళ్ళకు కూడా ఆ కండువాలు కప్పి అతను ఒక సాల్వాలు కప్పి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలిపే అవకాశం కనబడుతుంది. అంటే జనసేనకు సంబంధించిన కేడర్ ను కూడా ఇక్కడ బలోపేతం చేసే విధంగా ఇప్పటికే అందరికీ రావడం ముఖ్య కార్యకర్తలు కావచ్చు ఎవరైతే ఉన్నారో నేతలను కూడా అక్కడికి రావాలని ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి కంపల్సరీ బృందావన్ రీసెర్చ్ లో ఇప్పటికే అక్కడ కార్యకర్తలు వచ్చిన వారికి కంపల్సరీ వాళ్ళకు పాస్లు అంతే ఉంటాయి. ఆ జనసేనకు సంబంధించిన వారిని లోపలికి అలౌ చేసి వాళ్ళనే మాత్రమే ఉంచుతారు. అక్కడ ఇంకా ఎవరిని కూడా లోపలికి రాని పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ అయినట్టయితే చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి కంపల్సరీ వచ్చిన వారిని వాళ్ళకి సంబంధించి పాస్ చూపించిన తర్వాతనే లోపలికి పంపించి వాళ్ళను లోపల అలౌ చేస్తారు. ఆ పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకున్న అనంతరం కూడా ఒకవైపు సర్పంచ్లకు సాల్వాలు కప్పడం వాళ్ళకు దిక్సూచి ఇవ్వడం అదేవిధంగా దిశానిర్దేశం కూడా చేస్తారు. కార్యకర్తల బలోపేతం చేసే విధంగా తెలంగాణలో కూడా ఒక జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా మాత్రం ఇప్పటికీ ఒక కార్యాచరణ చేపట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వచ్చిన కార్యకర్తలకు కావచ్చు ఒకవైపు నాయకులకు కావచ్చు అతను నిర్దేశం చేస్తారు. మళ్ళీ ఇంకా రానున్న ఎన్నికల్లో కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళను గెలిపించుకునే దిశగా వెళ్ళాలనే కోణంలో కూడా అక్కడ మాట్లాడే అవకాశం కనబడుతుంది. వాళ్ళని ఉద్దేశించి కూడా మాట్లాడతారు. కాబట్టి ఇదంతా ఒక పార్టీని ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా దర్శనం అవుతుంది. దర్శనమైన అనంతరం కూడా ఒకవైపు ఇక్కడ కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపి వాళ్ళకి ఇంకా ముందరికి పోవాలనే కోణంలో కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ రవీందర్.